ఉంది రాజు గారు. ఓకే, గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు. సో ఓవరాల్గా నివేదిక వచ్చింది, నివేదికలో వృద్ధి రేటు ఉంది. ఏంటి నివేదికని మీరు నమ్ముతారా లేకపోతే కొట్టిపారేస్తారా ఏంటి? రాజుగారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. దయచేసి వాళ్ళిద్దరూ మాట్లాడినప్పుడు నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. మీరు కూడా నాది అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అడగండి, మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్తా. మధ్యలో దయచేసి ఇంటరప్ట్ చేయొద్దు. ఎందుకంటే కొంపలని, టూలెట్లని, తాడ్లు, బొంగరాలు ఇట్లాంటి గాలి మాటలు పొద్దునే మాట్లాడి నేను ఓపికగా విన్నా. నేను లెక్కలే చెప్తా, వాళ్ళని కూడా లెక్కలు చెప్పమనండి ఏమన్నా ధైర్యం చేసి చేతనైతే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఏదో కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదిక ఇచ్చింది అని చెప్పి నిన్న నుంచి సర్క్యులేట్ అవుతుంది. ఎస్, ఎవరు పంపించారు కేంద్ర ప్రభుత్వానికి ఈ లెక్కలు? కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి తీసుకుందా? అన్ని రాష్ట్రాలు వాళ్ళకి సంబంధించి వాళ్ళు పంపిన దాన్ని బట్టి కేంద్రం ఒక నివేదిక ఇచ్చిందా? ఇది పాయింట్ నెంబర్ 1. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి 3 తాళ్ళు 4 బొంగరాలు కలిసినటువంటి కూటమి పార్టీలు ఇస్తే నివేదిక, అక్కడ కూడా ఒక 10 పార్టీలు కలిసినటువంటి ఎన్డీఏ, అన్ని తాళ్ళు అన్ని బొంగరాలు కలిసినటువంటి ఆ కూటమి ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దాంట్లో వ్యవసాయ రంగం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించింది. ఉద్యానవనం అసలు బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు చాలా పెరిగింది. ఎక్కడి నుంచి పెరిగింది? వ్యవసాయ రంగం పెరిగింది అని అంటున్నారు. మొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇది ఈ మార్చి నెలలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను చదివి వినిపిస్తున్నా. ఏమని? 8,000 కోట్లతో ధాన్యం కొని రికార్డు సృష్టించాం. మంత్రి నాదెండ్ల ఎంత కొన్నారంట? 34,78,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 5,49,000 మంది రైతుల దగ్గర నుంచి సేకరించారంట. ఇది రికార్డు అని చెప్పారు. ఏది? ఒక సంవత్సరంలో వాళ్ళు 5,49,000 మెట్రిక్ టన్నులు కొన్నారంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,40,00,000 మెట్రిక్ టన్నులు కొన్నారు. అంటే సంవత్సరానికి వచ్చి సరాసరి 60,80,000 మెట్రిక్ టన్నులు, అంటే 65,255 కోట్లు రైతులకు చెల్లించారు. అంటే సంవత్సరానికి 13,051 కోట్లు. సంవత్సరానికి 60,80,000 టన్నులు కొని 13,051 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏడాదికి చెల్లిస్తే, వీళ్ళు ఏది 60 లక్షలు మేము కొంటే సంవత్సరానికి వీళ్ళు 5,49,000 కొని 34,78,000 టన్నులు మెట్రిక్ టన్నులు సగంలో సగానికి కొన్నారు. 60 లక్షలు ఎక్కడ, 34 లక్షలు ఎక్కడ? ఇది రికార్డు సృష్టించేసే వ్యవసాయం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ గిట్టుబాటు ధర ఉంది మీకే తెలుసు. మిర్చి దగ్గర నుంచి ఏదైతే ధాన్యం దాకా ఎక్కడ గిట్టుబాటు ధర లేదు. మనం ఎక్కడికక్కడ రైతులకు సంబంధించి నిరసనలు చూస్తూ ఉన్నాం. మీరు కూడా డిబేట్లో కూడా చర్చించారు. కానీ వ్యవసాయం మాత్రం అభివృద్ధి చెందిపోయింది. 2, జిఎస్టీ వసూళ్లు గణనీయంగా తగ్గుతున్నాయి ప్రతి నెల. కానీ ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేట్లోకి వెళ్ళిపోయింది. మామూలు వృద్ధి కాదు, బ్రహ్మాండంగా పరుగులెత్తుతుంది. ఎట్లా? జూన్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయిన స్టార్టింగ్లో జూన్లో మాత్రం +5% జిఎస్టీ పెరిగింది. జూలై -6.9, ఆగస్టు -5.2, సెప్టెంబర్ -4.2, అక్టోబర్ మాత్రం +12.1, నవంబర్ -9.6, డిసెంబర్ -6.5, జనవరి మాత్రం +0.5, ఫిబ్రవరి +3.8, మళ్ళీ మొన్న మార్చి కూడా -1.2. జిఎస్టీ వసూళ్లు తగ్గితే రాష్ట్రం అభివృద్ధి చెందిపోయింది. మీకు కాగ్ ఇచ్చిన రిపోర్ట్ సార్, మొన్న మార్చి నెలలో కాగ్, ఇది తెలుగుదేశమో లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు, మీరు కాగ్ను నమ్ముతారు కదా రాజుగారు, మీరు బలంగా కాగ్ ఇచ్చినటువంటి నివేదిక మొన్న మార్చిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏదైతే మన ఫిబ్రవరి వరకు లెక్కలు ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లెక్కలు 2023-24 ఫిబ్రవరి వరకు, రేపు 24-25 ఫిబ్రవరి వరకు 2 కంపేర్ చేస్తూ ఇచ్చారు. రెవెన్యూ రాబడులు జగన్ గారు ఉన్నప్పుడు 1,52,820 కోట్లు వస్తే మొన్న అది తగ్గి 1,41,370 కోట్లు అయింది. ఏది? రెవెన్యూ రాబడులు తగ్గినాయి, ఆంధ్రప్రదేశ్ మాత్రం పైకి వెళ్ళిపోయింది. ఏది? అభివృద్ధిలో. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 8,639 కోట్ల నుంచి 7,918 కోట్లకి తగ్గింది. అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకెళ్ళిపోతుంది. అమ్మకం పన్ను 16,860 కోట్ల నుంచి 15,792 కోట్లకి తగ్గింది. అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం మోడీ, గుజరాత్ కంటే మొత్తం దేశంలోనే నెంబర్ 1 ఉంది, ప్రపంచంలో నెంబర్ 1కి వెళ్ళబోతుంది. కేంద్రం గ్రాంట్లు 29,598 కోట్ల నుంచి 12,832 కోట్లు తగ్గినాయి. అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం వృద్ధి రేట్లో పైకి వెళ్ళిపోయింది. మూలధన వ్యయం 23,250 కోట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు 13,303 కోట్లు పెట్టారు మూలధన వ్యయం. అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం అసలు ప్రపంచంలోనే సింగపూర్, మలేషియాను మించిపోయి దూసుకుపోతుంది. రెవెన్యూ లోటు 53,159 కోట్ల నుంచి 76,292 కోట్లు రెవెన్యూ లోటు పెరిగింది. రెవెన్యూ లోటు పెరిగింది, ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ద్రవ్యలోటు 77,208 కోట్ల నుంచి 90,047 కోట్లు అయింది. అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం పురోగతిలో
నెంబర్ 1 సాధించేసింది ఎక్కడి నుంచి? అప్పులు 10 నెలల్లో 1,54,000 కోట్లు అప్పు చేశారు. ఒక్కటంటే ఒక పథకం ఇస్తున్నది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అసలు దేశంలో నెంబర్ 2. గుజరాత్ ఏముంది? గుజరాత్ అసలు మొత్తం అడుక్కు తినిపోయింది. పక్కన కర్ణాటక అడుక్కు తినిపోయింది, తెలంగాణ అడుక్కు తినిపోయింది, మహారాష్ట్ర అడుక్కు తినిపోయింది, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్ అన్ని నగరాలు అడుక్కు తినిపోయినాయి. ఇప్పుడు ఏదైతే పునాదులు వేసి తాపి మేస్త్రి తాపి అక్కడ మొత్తం చెట్లు అయ్యి చెట్లన్నీ పీకుతా ఉన్నారు కదా, ముళ్ళ పొదలు. అమరావతి గ్రోత్ వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ విపరీతంగా అసలు గ్రోత్లో రికార్డ్ అంట, అసలు పుంజుకుందంట. ఎక్కడి నుంచి అన్న? నేను చెబుతుంది లెక్కలు, నేను కాకి లెక్కలు చెప్తున్నా. నేను కాకి లెక్కలు చెప్పట్లా, తెలుగుదేశం పార్టీ మీ సెల్ఫ్ డబ్బా లెక్కలు చెప్పట్లా. జిఎస్టీ వసూళ్లు తగ్గితే రాష్ట్రం ముందుకెళ్ళిద్దా వెనక్కి వచ్చిద్దా? రెవెన్యూ రాబడులు తగ్గితే ముందుకు వస్తుందా వెనక్కి వెళ్తుందా? స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గితే ముందుకెళ్తుందా వెనక్కి వస్తుందా? రెవెన్యూ లోటు ద్రవ్య లోటు రోజు రోజుకి పెరిగిపోతుంటే రాష్ట్రంలో వృద్ధి రేటు ఎట్ట పెరిగిద్ది? ఈ వృద్ధి రేటు పెంచామని ఎందుకు చూపించుకుంటున్నారో తెలుసా అండి? ఇది అప్పులు పెంచుకోవడానికి. జిఎస్డిపి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 8,65,103 కోట్లు అంటే అప్పుల శాతం పెంచుకోవచ్చు మనం. అప్పులు ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెరిగిద్ది. ఈ అప్పుల కోసం తప్పుడు లెక్కలు సృష్టించి ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఇరగదీసేసింది, కుమ్మేసింది. వచ్చిన 10 నెలల్లోనే మీరే చెబుతున్నారు ఏమని? ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుందండి, దీన్ని గాడిని పెట్టడానికి 20 ఏళ్ళు పట్టిద్దని మీరే పక్క ప్రచారం చేస్తారు. మళ్ళీ వచ్చిన 10 నెలల్లోనే గాడిలో పెట్టేసి దేశంలో నెంబర్ 2 స్థాయికి వెళ్ళిపోయిందని మీరే మాట్లాడతారు. నేను సింపుల్ వ్యవసాయమే చెప్పానండి. మీకు తెలుసు ఎవరికి గిట్టుబాటు ధర లేదు, దేనికి సంబంధించిన వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు అనేది మీ అందరికీ తెలుసు. ఇంత ఉంటే మరి వ్యవసాయం ఎక్కడ పురోగతి చెందింది? 2 రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ సార్, మీకు తెలుసు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, ఏది మీరు అన్నట్టు కర్ణాటక డౌన్ ఉంది, బెంగళూరు అన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ డౌన్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంది, ఆదాయం పెరిగిందని చెప్తున్నారండి. దాంట్లో ఎవడో నమ్మటానికి. ఇంకొక విషయం నేను క్లియర్గా చెప్తా. చాలా మాటలు మాట్లాడాడు. మీరు మీ ఇల్లే అంటారుగా ఏమండి రాజుగారు? మీరు ఇంటికి ఫోన్ చేసి నేను కొంపకు వస్తున్నా అంటారా, ఇంటికి వస్తున్నా అంటారా? మీరు ఇప్పుడు స్టూడియోలో ఉండి చేస్తున్నారండి. మీరు ఇంటికి వస్తున్నా అని చెబుతారుగా, ఫోన్ చేసి కొంపకు వస్తున్నా అని చెప్పరుగా. ఈ తెలుగుదేశం వాళ్ళకి మాత్రం కొంపలు, ఆ కరకట్ట కొంప బాగా అలవాటు అయ్యి మాట్లాడితే అవతలాలను కూడా కొంపలని పిలవటం. మీరు ఇంట్లో మీ పిల్లలకు ఫోన్ చేసి అమ్మా నేను కొంపకు వస్తున్నానే వండి పెట్టాను అంటారా? పొద్దున మాట్లాడేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి. ఏదో టూలెట్ పెట్టారంట, ఏది మేము ఖాళీ చేసిన ఆఫీస్కి. మేము తాడేపల్లిలో మేము అంతకుముందు రెంట్ బిల్డింగ్లో ఉన్నామండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న పార్టీ ఆఫీస్ సీఎంఓకి ఇచ్చాం. ఇప్పుడు మేము అధికారంలో లేవు. మా పార్టీ ఆఫీస్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఓన్ ఇల్లు ఏదైతే ఉందో ఓన్ ఆఫీస్ అక్కడికి మార్చుకున్నాం. మేము ఖాళీ చేసిన బిల్డింగ్కి టూలెట్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి టూలెట్ పెట్టారంట. ఏం మాట్లాడుతున్నారు? కనీసం జ్ఞానం అన్న ఉండి మాట్లాడాలి. తాడు బొంగరం లేని పార్టీ ఎవరిది? మీ బతుకులేంటి? నేను మాట్లాడితే చెవుల్లోంచి రక్తం గారిద్ది. మీ బతుకుల గురించి చెప్తా, ఒక్కొక్కటి బతుకుల గురించి. నాలుగు తాడులు కడితే తప్ప నిలబడలేరు. మీరు మాట్లాడతారు. నలుగురు నిలబడితే తప్ప మీ మొహానికి ఎప్పుడు ముఖ్యమంత్రి కాల? మీ బతుకులు ఏం మాట్లాడుతున్నారు? మీడియాలోకి ముందు ఎవరిది కంపునోరు? ఎందుకు మీ బతుకులు ఎందుకు ఇంకా? అరే మీ బతుకుల గురించి ఎవరు తెలియదు? మీ తెలుగుదేశం కాలి బతుకుల గురించి మొత్తం తెలుసు. మీ బతుకులు ఎట్ట బయలు వచ్చినాయో, ఎవరి కాళ్ళు పట్టుకుని లోకేష్ బయలు వచ్చిందో, ఒళ్ళంతా ఏ రోగాలని బయలు వచ్చిందో నోరు జాగ్రత్తగా పట్టుకొని మాట్లాడు మిస్టర్ విజయ్ కుమార్. మిస్టర్ పుచ్చ జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. నీ పుచ్చలో కొంచెం మంచిది పెట్టుకో. ఆ పుచ్చ అంతా బాగా పిచ్చెక్కినట్టుంది. ఆ పుచ్చలో కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. రిజిస్ట్రేషన్ ఆదాయం ఎంత పెరిగింది? లెక్కలు చెప్తాం వెంకటరెడ్డి గారు అండి. లెక్కలు చెప్తాం. ఇప్పుడు లెక్కలు ఖచ్చితంగా చెప్తాం. ఖచ్చితంగా లెక్కలు చెప్తారు. లెక్కలు కాదు, లెక్కలు చెప్తారు. ఒక నిమిషం